అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 73 సంవత్సరాలు నేటితో పూర్తి చేసుకుంటున్న 'దేవదాసు' ఈ చిత్రం గురించి మాట్లాడదామండి. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి గారులకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిన చిత్రం ఇది. ఆ చిత్ర విశేషాలు ఈసారి వీడియోలో మాట్లాడుకుందాం. ఈ చిత్రం జూన్ 26, 1953 విడుదలైంది. అంటే నేటితో 73 సంవత్సరాలు పూర్తి చేసుకుంది విడుదలై. తర్వాత 1917లో శరత్ చంద్ర చటర్జీ రచించిన 'దేవదాసు' అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ బెంగాలీ నవలని తెలుగులోకి అనువదించింది చక్రపాణి. అలాగే ఈ చిత్రానికి కథనం కూడా చక్రపాణి గారు అందించారు. సినిమా 'దేవదాసు', కథానాయిక సావిత్రి. కానీ మొదటగా అనుకున్నది ఈ చిత్రంలో కథానాయికగా షౌకార్ జానకిని. కానీ ఏవో కారణాల వల్ల ఆవిడ నటించలేదు. సావిత్రి గారు నటించారు. నిర్మాణ సంస్థ వినోద పిక్చర్స్, నిర్మాత డిఎల్ నారాయణ, దర్శకుడు వేదాంతం రాఘవయ్య, సంగీతం సిఆర్ సుబ్బురామన్, ఛాయాగ్రహణం బిఎస్ రంగా. ఈ చిత్రం 13 కేంద్రాల్లో పైగా 100 రోజులు ఆడిందండి. తెలుగులో సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది ఆ ఏడాదికి. అంటే 1953లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రంగా దేవదాసుని చెప్పుకోవచ్చు. అలాగే 'దేవదాసు' ఒకే సమయంలో 2 భాషల్లో తీశారు. తెలుగు, తమిళం. నటులు అందరూ ఒకళ్ళిద్దరు తప్ప తమిళంలో కూడా అందరూ ముఖ్య పాత్రలు వీరే పోషించారు. ముఖ్యంగా అక్కినేని, సావిత్రి వారి పాత్రలు వాళ్ళే పోషించారు అన్నమాట. అది ముఖ్యంగా చిత్ర విశేషాలు చెప్పుకోవాలనుకుంటే, ఈ చిత్రం అందరికీ ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ సా పాటలు పాడిన ఘంటసాల గారికి, సంగీత దర్శకుడు సుబ్బరామన్ గారికి, దర్శకుడు వేదాంతం రాఘవయ్యకి, నిర్మాత డిఎల్ నారాయణకి అందరికీ కూడా విపరీతమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చిన చిత్రంగా 'దేవదాసు' చిత్రాన్ని చెప్పుకోవచ్చు. తర్వాత పాత్రలు, పాత్రధారులు చిత్రంలో చూసుకుందాం. ముఖ్యంగా 'దేవదాసు' ఈ పాత్రను అక్కినేని నాగేశ్వరరావు గారు వేశారు. పార్వతి పాత్ర సావిత్రి, చంద్రముఖి పాత్ర లలిత, జమీందార్ నారాయణరావు ఆ పాత్రను ఎస్వి రంగారావు వేశారు. నీలకంఠం పార్వతి తండ్రి పాత్రలో దొరైస్వామి కనిపిస్తారు. జమీందారు భుజంగరావు అంటే పార్వతి వివాహం చేసుకున్న జమీందారు, ఆ పాత్రలో సిఎస్ఆర్ ఆంజనేయులు కనిపిస్తారు. అలాగే దేవదాస్ స్నేహితుడు భగవాన్గా పేకేటి శివరాం కనిపిస్తారు. ఈ సినిమాలో పేకేటి శివరాం కూడా చాలా మంచి పేరు వచ్చింది ఆయనకు కూడా ఈ చిత్రంలో నటించినందుకు. స్థూలంగా చిత్రంగా చూసుకుంటే అందరికీ తెలిసిందే. మరొకసారి చూసుకుంటే 'దేవదాసు' రావులపల్లి జమీందార్ నారాయణరావు గారి రెండవ కొడుకు. అలాగే వారి పక్క ఇంట్లో ఉంటున్న నిరుపేద కుటుంబంలో జన్మించిన పార్వతి, దేవదాసు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకరినొకరు నోరు పారేసుకోవడం, దేవదాసు పార్వతిని దండించడం పరిపాటిగా అవుతూ ఉంటుంది. చదువు పట్ల శ్రద్ధ దొరకట్లేదు దేవదాసుకి అని చెప్పి తండ్రి దేవదాసుని పట్నం పంపిస్తారు చదువుకి. చదువు పూర్తి చేసుకొని వచ్చిన దేవదాసు తిరిగి ఇంటికి వస్తాడనమాట. అప్పటికే యుక్త వయసుకు వచ్చిన ఇద్దరి మధ్య చనువును చూసి పార్వతి తండ్రి వారి పెళ్లి గురించి మాట్లాడదామని రావులపల్లి జమీందార్ నారాయణరావు దగ్గరికి వెళ్తాడు. కానీ దేవదాస్ తండ్రి అతన్ని అవమానపరుస్తాడు. అందుతో అతను మీకన్నా పెద్ద సంబంధం తెచ్చి నా కూతురికి పెళ్లి చేస్తానని చెప్తాడు పార్వతి తండ్రి. దేవదాస్ని తండ్రి ఒక కండిషన్ చెప్తాడు, నన్ను చంపి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి అని చెప్తాడు. అందుకు బెదిరిపోయిన దేవదాసు తండ్రికి లొంగిపోతాడు. పార్వతిని పెళ్లి చేసుకోకుండా మళ్ళీ పట్నం వెళ్ళిపోతాడు అనమాట. అలా పార్వతికి పెళ్ళవుతుంది తన తండ్రి పెట్టిన సంబంధంతో. అంటే అతను జమీందార్ భుజంగరావు, దుర్గాపురం ఊరి జమీందార్ భుజంగరావుతో పెళ్ళవుతుంది అనమాట. ఈ సంగతి తెలిసిన మా దేవదాసు పార్వతిని మర్చిపోవడానికి విఫల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో దేవదాస్ ఫ్రెండు భగవాన్ అతనికి మద్యాన్ని ఇస్తాడనమాట. అప్పటి నుంచి దేవదాస్ తాగుడికి అలవాటు అవుతాడు. దానికి బానిస అయిపోతాడనమాట. అలా ఉన్నప్పుడు అతనికి చంద్రముఖి అనే వేశ్య అంటే పాత్ర లలిత వేశారు. భగవాన్ ద్వారా దేవదాసుకు పరిచయం అవుతుంది. పార్వతి పట్ల దేవదాసుకున్న ప్రేమను చూసి ఆమె చలించిపోతుంది. దేవదాసుకు ఇష్టం లేకపోవడంతో తన వేశ్యావృత్తిని వదిలేసి దేవదాసుకు సేవలు చేస్తూ ఉంటుందన్నమాట. అలా మితిమీరిన తాగుడు వల్ల కాలం గడిచే కొద్దీ దేవదాసు ఆరోగ్యం పాడవుతుంది.
ఇది తెలిసిన తండ్రి మరణిస్తాడు. అన్న దేవదాసుకు ఆస్తిలో వాటా ఇవ్వకుండా జాగ్రత్త పడతాడు. అప్పుడు మరణించేలోపు ఒక్కసారైనా పార్వతిని చూడాలని పార్వతి ఊరు దుర్గాపురంకి బయలుదేరతాడు దేవదాసు. అలా బయలుదేరిన దేవదాసు పార్వతి ఇంటి వద్దనే ఆమెను చూడకుండానే మరణిస్తాడనమాట. మరణించినది దేవదాసు అని తెలుసుకున్న పార్వతి కూడా అతన్ని చూడకుండానే మరణించడంతో కథ దుఃఖాంతంగా ముగుస్తుంది. అయినా కూడా ఇంత దుఃఖవంతమైన చిత్రం కూడా ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ప్రజలు ఈ చిత్రానికి విపరీతమైన పట్టాభిషేకం చేశారు. అది అక్కినేని నాగేశ్వరరావు గారికి ఈ సినిమాతో ట్రాజడీ కింగ్ అనే పేరు కూడా వచ్చిందనమాట. అలాగే తెలుగు, తమిళంలో 2 భాషల్లోని ఈ చిత్రం విపరీతమైన విజయం సాధించింది. తమిళంలో కూడా అక్కినేనిని దేవదాస్ అని పిలిచేవారు చాలా రోజులు. అక్కినేని ఎక్కడ కనిపించినా దేవదాస్ అని పిలుస్తూ ఉండేవారనమాట. అలాగే సావిత్రికి కూడా ఎనలేని పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఈ చిత్రంలో పార్వతి పాత్రతో. అది ముఖ్యంగా ఈ చిత్రం గురించి చెప్పుకోవాల్సిన విశేషాలు. తర్వాత ఈ చిత్రం ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే పాటలు. సిఆర్ సుబ్బరామన్ పాటలన్నీ చేశారు. యాక్చువల్‌గా ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆయన మరణించడంతో ఈ చిత్రాన్ని సుబ్బరామన్ గారికి అంకితం కూడా ఇచ్చారు. ఈ చిత్రంకి మాటలు, పాటలు సీనియర్ సముద్రాల వారు. ముఖ్యంగా పాటలు మొత్తం 10 పాటలుంటాయి. అందులో చెప్పుకోవాల్సినవి ఘంటసాల పాటలు 5, తర్వాత 2 కె. రాణి, రావు బాలసరస్వతి పాడిన పాటలు 2 చాలా ఫేమస్. ముఖ్యంగా 'అంతా భ్రాంతి అయినా జీవితాన వెలుగింతేనా' కె. రాణి పాడారు అదొకటి. 'అందం చూడవయ్య ఆనందించవయ్య' రావు బాలసరస్వతి పాడారు. ఆ 2 పాటలు చాలా ఫేమస్. ఆ తర్వాత ఘంటసాల వారు పాడిన పాటలు ఇంక అన్నీ కూడా చెప్పలేని హిట్, సూపర్ హిట్స్. 'కల ఇదని నిజమిదని తెలియదులే బతుకింతేనులే', తర్వాత 'కుడియడమైతే పొరబాటు లేదో పొడిపోలోదై', తర్వాత 'చెలియలేదు చెలిమి లేదు వెలుతురే లేదు ఉన్నదంతా చీకటైతే', తర్వాత 'జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ', ఇంకో పాట 'పల్లెకు పోదాం పారుని చూద్దాం చెలో చెలో'. ఈ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్. అలాగే ఒక మువ్వగోపాల స్వామి ఖ్యాత్రేయ పదం కూడా ఉంటుంది. బాలసరస్వతి పాడారు. ఆ తర్వాత పిల్లల మీద తీసింది, పెద్దల మీద తీసింది సినిమా పాట 'ఓ దేవదా చదువు ఇదేనా'. ఇది 2 సార్లు వస్తుందనమాట. ఒకటి చిన్నపిల్లల మీద, ఒకటి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా. అలా ఈ 10 పాటలు కూడా ఆణిముత్యాలు ఈ సినిమాలో. సీనియర్ సముద్రాల గారు చాలా బాగా రాశారు ఈ పాటలని. అలా ఈ చిత్రం పాటలతోటి, కథతోటి, నటీనటుల నటనతోటి సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది ఆ రోజుల్లో. 1953లో వచ్చిన ఈ చిత్రం అనమాట. అవి ముఖ్యంగా ఈ చిత్రం గురించి చెప్పుకోవాల్సిన చాలా విశేషాలు. తర్వాత మళ్ళీ 21 సంవత్సరాల తర్వాత ఇదే చిత్రాన్ని, దేవదాస్ చిత్రాన్ని మళ్ళీ కృష్ణ తీశారు విజయ నిర్మల దర్శకత్వంలో. ఆ సినిమా అంతగా ఆడలేదు. కానీ ఆ సినిమా విడుదలవ్వడానికి ఒక 15 రోజుల ముందు మళ్ళీ దేవదాసుని అక్కినేని నాగేశ్వరరావు గారు విడుదల చేస్తే, ఆ దేవదాసు 200 రోజులు ఆడింది. అంటే కొన్ని చోట్ల ఉదయం ఆటలతో ఆడిందనుకోండి. కానీ 200 రోజులు ఆడింది. మళ్ళీ దానికి ఒక ఫంక్షన్ కూడా చేశారు ఆ రోజుల్లో. తర్వాత దేవదాసు నెగెటివ్ హక్కులు అక్కినేని నాగేశ్వరరావు గారు కొనేసుకున్నారు నిర్మాత డిఎల్ నారాయణ దగ్గర. అంచేత దేవదాసు హక్కులు అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర ఉండడంతో నేటికి మంచి ప్రింట్ దొరుకుతుంది దేవదాస్ అనమాట. అవి ముఖ్యంగా దేవదాస్ చిత్ర విశేషాలండి. ఈ చిత్రం ఆ రోజుల్లో ఇంకా అవార్డులు స్టార్ట్ కాలేదు కాబట్టి ఈ చిత్రంలో ఎవరికి అవార్డు లేదు. లేకపోతే ఆ రోజుల్లో ఈ చిత్రంలో నటనకి అక్కినేనికి, సావిత్రికి తప్పకుండా ఉత్తమ నటులు, నటిగా అవార్డులు వచ్చి ఉండాల్సిందే కదా. ఇక తర్వాత 1917లో వచ్చిన శరత్చంద్ర నవలని ఎన్నిసార్లు సినిమాగా తీసారో చూసుకుంటే ముఖ్యంగా ఇండియన్ భాషలో మాట్లాడుకుందాం. 13 సార్లు తీసినట్టు తెలుస్తోందండి ఇందులో. అంటే 1917లో వచ్చిన నవలని మొట్టమొదటిసారిగా 1928లో సైలెంట్ సినిమాగా వచ్చింది. నరేష్ మిత్ర ఆయన దర్శకత్వం. ఫణివర్మ, తారక్ బాల, పారుల్ బాల. అంటే దేవదాసు, పార్వతి, చంద్రముఖి ఈ 3 పాత్రలు వీరు పోషించారన్నమాట. ఆ తర్వాత 1935లో పిసి బారువా బెంగాలీ ఆయన 3 భాషల్లో తీయడానికి పూనుకున్నారు. ఒక్కో భాషలో ఒక్కోసారి తీస్తూ వచ్చారు. 1935లో బెంగాలీ భాషలో తీశారు. ఆయనే ముఖ్య పాత్ర దేవదాసు పాత్ర. ఆయన భార్య జమునా బారువా ఏమో
పార్వతి పాత్ర, చంద్రమతి దేవి అనే ఆమె చంద్రముఖి పాత్ర పోషించారు. ఆ తర్వాత 1936లో హిందీలో తీశారు మళ్ళీ పిసి బారువా తన దర్శకత్వంలో. కేఎల్ సైగల్ దేవదాస్, జమునా బారువా పార్వతి, సుల్తానా అనే ఆవిడ చంద్రముఖి. ఆ తర్వాత అస్సామీస్లో తీశారు పిసి బారువా మళ్ళీ 1937లోనే. పణిశర్మ దేవదాసు, జుబైదా పార్వతి, మోహిని అనే ఆవిడేమో చంద్రముఖి పాత్ర వేశారు. అలాగే మధ్యలో 1937లో తమిళంలో తీశారు పివి రావు అనే ఆయన. ఆయనే దేవదాసుగా వేశారు. కేటి రుక్మిణి అనే ఆవిడ పాత్ర ఇంకో ముఖ్య పాత్ర పోషించారు. అది పార్వత చంద్రముఖ అన్నది సరిగ్గా తెలియలేదు. అవి ముఖ్యంగా 1928 నుంచి 37 వరకు వచ్చిన సినిమాలు దేవదాసు. ఆ తర్వాత 1953లో తెలుగు తమిళ భాషల్లో విడుదలైంది మన వినోదా పిక్చర్స్ బ్యానర్ మీద డిఎల్ నారాయణ గారు తీసిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం. అక్కినేని నాగేశ్వరరావు దేవదాసు, సావిత్రి పార్వతి, లలితేమో చంద్రముఖి. తమిళంలో కూడా వీరే ఈ పాత్రలు వేశారు. ఈ చిత్రాలు తెలుగులోని తమిళంలోని విపరీతంగా ఆడాయి. తమిళంలో రజతోత్సవం కూడా చేసుకుంది కోయంబత్తూరు లాంటి సెంటర్స్లో దేవదాస్ తమిళ చిత్రం. అది ఒక విశేషం. ఆ తర్వాత మళ్ళీ 1955 అంటే 2 ఏళ్లకి హిందీలో బిమల్ రాయ్ దర్శకత్వంలో తీశారు. దిలీప్ కుమార్ దేవదాస్గా, సుచిత్రా సేన్ పార్వతి, వైజయంతిమాల ఏమో చంద్రముఖి. ఈ చిత్రం కూడా బాగానే ఆడింది. కానీ దిలీప్ కుమార్ నేను అక్కినేని నాగేశ్వరరావు చేసినంత బాగా చేయలేదని ఆయనే చెప్పారు. అలా దిలీప్ కుమారు, అక్కినేని నాగేశ్వరరావు ఈ దేవదాస్ చిత్రాలతో ట్రాజడీ కింగులుగా పేరు తెచ్చుకున్నారన్నమాట. ఇలాగే ఈ హిందీ బిమల్ రాయ్కి అప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఇస్తున్నప్పుడు వైజయంతిమాలకి సహాయ నటిగా ఇచ్చారు, ఉత్తమ సహాయ నటిగా. ఆమె ఆ అవార్డును అందుకోలేదు. నాది కూడా కథానాయకతో కోరిన పాత్రే అని, అందుకోసమని ఆమె ఆ అవార్డును కూడా పుచ్చుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ దగ్గర 20 ఏళ్ల తర్వాత 1974లో తెలుగులో వచ్చింది మళ్ళీ దేవదాసు. ఈ చిత్రం కృష్ణ సమర్పించారు విజయకృష్ణ మూవీస్ బ్యానర్ మీద. తెలుగులో విజయ నిర్మల్ దర్శకత్వం. కృష్ణ దేవదాసు, విజయ నిర్మల పార్వతి, జయంత్ ఏమో చంద్రముఖిగా వేశారు. ఈ చిత్రం 50 రోజులు ఆడింది. అక్కినేని నాగేశ్వరరావు పాత దేవదాసు కూడా అప్పుడే విడుదల అవ్వడంతో ఈ చిత్రం పెద్దగా ఆడలేదని చెప్పుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 1979లో బెంగాలీలో దిలీప్ రాయ్ అనే ఆయన దర్శకత్వంలో వచ్చింది. సౌమిత్రా చటర్జీ దేవదాసు, సుమిత్రా ముఖర్జీ పార్వతి, సుప్రియా చౌదరి చంద్రముఖి. ఆ తర్వాత 1989లో 10 ఏళ్ల తర్వాత మలయాళంలో వచ్చిందండి ఇది. క్రాస్ బెల్ట్ మణి అనే ఆయన తీశారు. వేణు నాగవల్లి దేవదాసు, పార్వతి అనే ఆవిడేమో పార్వతి పాత్ర, రమ్యకృష్ణ ఏమో చంద్రముఖి పాత్ర వేశారు. ఆ తర్వాత 2002లో హిందీలో మళ్ళీ తీశారు. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం నిర్మాణంలో. షారుఖ్ ఖాన్ దేవదాసు, మాధురి దీక్షిత్ పార్వతి, ఐశ్వర్యారాయ్ చంద్రముఖి. దీన్ని చాలా పెద్ద లెవెల్లో చాలా షోగా తీశారు. కానీ కొన్ని సీన్స్ చూసుకుంటే అసలు నవల్లో లేనివన్నీ చేశారనమాట. కొన్ని కల్పితాలు బాగా పెట్టారు ఈ హిందీ సినిమాలో. అది 12వ చిత్రం. ఆ తర్వాత మళ్ళీ 2002లోనే బెంగాలీలో శక్తి సామంత తీశారు మళ్ళీ దేవదాస్ చిత్రాన్ని. ప్రసంజీత్ చటర్జీ ఆయనేమో దేవదాసు, అర్పితా పాల్ ఏమో పార్వతి, ఇంద్రాణి హల్దార్ అనే ఆవిడేమో చంద్రముఖిగా వేశారు. అలా దేవదాస్ సినిమా 1917లో వచ్చిన శరత్చంద్ర నవల 1928 నుంచి 2002 వరకు 13 సార్లు సినిమాలుగా వివిధ భాషల్లో వచ్చింది. హిందీలో తీసుకుంటే 3 సార్లు వచ్చింది, తెలుగులో 2 సార్లు వచ్చింది, తమిళంలో కూడా 2 సార్లు వచ్చింది, ఎక్కువ భాషలో వచ్చింది. బెంగాలీలో చాలా ఎక్కువగా వచ్చినట్టుంది. బెంగాలీలో 3 సార్లు తీశారు ఈ సినిమా. అవండి ఈ విశేషాలు. ఇది కాకుండా ఇంకో విశేషం ఏమంటే ఈ నవలని బంగ్లాదేశ్లో కూడా 3 సార్లు బెంగాలీలోని, ఒకసారి ఉర్దూ భాషలోని తీశారట. అలాగే పాకిస్తాన్లో కూడా ఉర్దూ భాషలో ఈ దేవదాస్ సినిమా తీశారని చెప్పుకుంటారు. అలా చూసుకుంటే మొత్తం 18 సార్లు వచ్చినట్టు ఈ సినిమా అన్నమాట దేవదాస్. ఈ దేవదాస్కి ఇది కూడా ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు అనమాట. అవండి అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి వీరికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన దేవదాస్ చిత్ర విశేషాలు. 73 సంవత్సరాలు అయింది నేటికి విడుదలై. ఈ విశేషాలు
కాకుండా మీకు తెలిసిన విశేషాలు ఈ చిత్రం గురించి ఏవైనా ఉంటే కామెంట్స్ బాక్స్‌లో పంచుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.